మీ భూమి మీ హక్కు అంటూ రాజముద్రతో కూడిన పట్టాదార పాస్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబే స్వయంగా అందించడం అన్నదాతలు భూ యజమానుల్లో కొండంత భరోసాను నింపింది. ముఖ్యమంత్రి నేరుగా కాల్వలు దాటి పొలం గట్లు తిరుగుతూ రీసర్వేలో పాల్గొనటం, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సూచనలివ్వటం అధికారుల్లో నిబద్ధతను పెంచింది. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో సీఎం పర్యటనతో తమ భూమికి పూర్తిస్థాయి భద్రత వచ్చిందనే సంతోషం ప్రజల్లో కనిపిస్తోంది. క్షేత్రస్థాయికి అధికారులను పంపో, సభలో కూర్చొనో, పాస్ పుస్తకాలను రైతుల చేతిలో పెట్టో పని అయిపోయిద్ది అని అనుకోలేదు సీఎం చంద్రబాబు. రైతులకు పూర్తి భరోసా కల్పించాలన్న లక్ష్యంతో నేరుగా రంగంలోకి దిగారు. కాల్వగట్లు దాటుతూ పొలాల వెంబడి నడుస్తూ కర్షకుల్లో కొండంత అండ నింపారు. స్వయంగా సీఎం చంద్రబాబే ఇలా రావడం అన్నదాతలను ఆశ్చర్యానికి గురిచేసింది. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో పర్యటించారు. కంటిపూడి సాయిబాబు అనే రైతు పాస్ పుస్తకంలో ముద్రించిన క్యూఆర్ కోడ్ను సెల్ ఫోన్లో స్కాన్ చేయించి మ్యాప్ ద్వారా రైతులతో కలిసి పొలం వద్దకు వెళ్లారు. వీఆర్ఓ శైలజ సహా సర్వేయర్లతో కలిసి భూమి రీసర్వేలోనూ స్వయంగా పాల్గొన్నారు. భూమిది మొత్తం అంతా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవును సార్, సర్వేయర్లు పెట్టాం, వీఆర్ఓలు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. అవును సార్, చాలా కాలంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవును సార్, దానికోసం ఇప్పుడంతా రీసర్వే చేసి శాశ్వతంగా పరిష్కారం చేయడం కోసం అలా సార్ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. అవును సార్, ఇప్పుడు నీ భూమి ఎక్కడుంది, ఇప్పుడు నీకు పట్టా పాస్బుక్ ఇప్పుడు ఇస్తారు. నేను చూడడానికి వచ్చాను అలా టెస్టింగ్ కింద. అలా సార్, మీరు ఎట్లా టెస్ట్ చేస్తారు చేసి చూపించాం. పాస్బుక్ సార్, న్యూ పాస్బుక్ వచ్చింది సార్. మనకి 698 ల్యాండ్ పార్సల్ నెంబర్ సార్. ఈ మ్యాప్ ఇది సార్. ఇక్కడ క్యూఆర్ స్కాన్ మనం స్కాన్ చేస్తే మనకి అక్కడ వెళ్ళడానికి అవుతుంది. నేను ఇప్పుడు ఇది క్యూఆర్ కోడ్ తీసుకున్నప్పుడు అవును సార్ ఫోన్ లో పెట్టి అవును సార్ విల్ వాక్ అప్ టు పాయింట్. ఓకే సార్, అప్పుడు నడిస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. లాస్ట్ పదం. ఓకే సార్. వివాదాలు తలెత్తకుండా ఖచ్చితత్వంతో రీసర్వే ప్రక్రియ ద్వారా సరిహద్దులు గుర్తిస్తున్నామని సర్వేయర్లు సీఎంకు తెలిపారు. క్యూఆర్ కోడ్, హాలోగ్రామ్, విశిష్ట సంఖ్యల ద్వారా అత్యంత కట్టుదిట్టంగా వివరాలు నమోదు చేసినట్లు ముఖ్యమంత్రి రైతుకు వివరించారు. రికార్డులు ట్యాంపర్ చేయకుండా, నకిలీలు రూపొందించకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ల్యాండ్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి సార్. బుక్స్ ఇవ్వడం వల్ల చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. రైతులందరూ కూడా చాలా ఈ ఒక్క పేజీ స్కాన్ చేస్తే ఇది ఒకటి ప్రాబ్లం అవుతుంది అని ఉంటే తెలుస్తుంది సార్. సార్ ఇందులో ఈ నెంబర్ ఉంది సార్, 18 డిజిట్స్ స్టార్టింగ్ నెంబర్ ఉంది కదా సార్. దీన్ని కూడా ఇది యూనిక్ నెంబర్ సార్, ఎవరికి వాళ్ళకే ఉంటుందండి. దీన్ని యూవీ లైట్ లో స్కాన్ చేస్తే అండి హైలైట్ గా కనిపిస్తుంది సార్. అలాగే ఈ హోలోగ్రామ్ కూడా సార్ ఎవరు ట్యాంపరింగ్ చేయలేరు సార్, ఎవరికి వాళ్ళకే ఉంటుంది సార్. అంటే మనకి ఈ ఉంది, హోలోగ్రామ్ ఉంది, అక్కడ వచ్చే కొద్దికి మీకు ఆధార్ ఉంది, ఈకేవైసీ ఉంది. అవి రెండు మనుషులు ఎవరిని చేయలేరు. అవి రెండు వచ్చిన తర్వాత ఈ కెనాట్ బ్లాక్. ఒకవేళ వాడిది లేకుండా మీరు చేస్తే నీకు యాక్సెస్ వస్తుంది, యూ విల్ బి ఇన్ ట్రబుల్. ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా రికార్డు మ్యానిపులేట్ చేస్తే ఇవన్నీ ట్యాంపర్ చేయకుండా కంప్యూటర్లో కూడా బ్లాక్ చేయాలంటే డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి సిస్టమేటిక్ గా ఉంటాయి. అన్ని కలిపి ఎవరు చేయలేరు. ఆ విధంగా పక్కాగా రాబోయే రోజుల్లో ఎవ్వరు కూడా మీరు మీ రికార్డుని తారుమారు చేసే పనిలో కూడా చేసుకొచ్చాం. 1 సంవత్సరం పడుతుంది నాకు. ఇది ఒక యజ్ఞమారి చేస్తాం. అప్పుడు వీళ్ళ పని ఈజీ అవుతుంది, ఆవిడ పని ఈజీ అవుతుంది, అందరికి ఈజీ అయిపోతుంది. ఎవ్వరు కూడా మ్యానిపులేట్ చేయడానికి లేదు. ఒకవేళ చేసినా ఎవరు చేశారు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దొంగను పట్టుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. గత పాలకులు రైతుల హక్కు పత్రాలపై ఫోటోలు వేసుకున్నారని, సరిహద్దు రాళ్లపైన బొమ్మలు వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత పాలకుల తీరుకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి మధ్య తేడాను వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు చాలా బాగున్నాయని లబ్ధిదారుడైన రైతు సాయిబాబు కితాబిచ్చారు. వీటిని చూస్తుంటే తమ ఆస్తి భద్రంగా ఉందన్న భరోసా వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు. మాకు మన భూమి అని మాకు ఒక
సంతోషంగా ఉన్నాం సార్. మన భూమి మనకి యజమాని హక్కు ఇచ్చారు అని చెప్పి సార్. లైఫ్ అనేది చాలా కొంచెం మళ్ళీ ఎవరు మారినా కూడా మళ్ళీ దీన్ని మారకుండా. రైతు కులం అవును సార్, అవును సార్, మా భూమి మా హక్కు అవును సార్, అవును సార్, ఇక్కడ అవునండి, ఇక్కడ వచ్చే కొద్దిగా ఆంధ్రప్రదేశ్ అవును సార్, భారతదేశం అవును సార్, ఈ రెండు పెట్టాం. అవును సార్, జై తెలుగు తల్లి జై భారత్ అవును సార్. ఈ రెండు పెట్టాం. ఇక్కడ కూడా దీనివల్ల ఇక్కడ ఇది ఇచ్చారు సార్. ఇది ఇచ్చిన మళ్ళీ కూడా 500 రూపాయల నోట్ల కొంచెం ఎవరన్నా వేరే డూప్లికేట్ చేయకుండా లేకుండా చేపించాం. కరెన్సీ ఎంత వాల్యూ ఉందనో అంతకన్నా ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్ ఇందులో చాలా ఉన్నాయి ఆల్ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఎవ్వరు మ్యానిపులేట్ చేయకుండా పెట్టి. పాత బుక్ మీద ఆయన ఫోటో ఉండేది, ఇక్కడ మనకి ఎంబ్లం వచ్చింది సార్. ఇక్కడ ఆయన ఎంబ్లం ఆయన ఫోటో ఉండేది అండి. మన ఇప్పుడు మన రాజముద్ర వేసాం. రాజముద్ర వేశారు సార్. అంత మునుపు మీ నెంబర్లో 10,000 రాళ్ల పైన ఆయన ఫోటో వేసుకోవాలని 50 కోట్లు ఖర్చు పెట్టాడు. అవును సార్, ఇప్పుడు అన్ని తీసేసాం. దానికి నాకు మళ్ళా కరెక్ట్ చేయడానికి డబ్బులు అయింది. చాలా అవుతుంది సార్. ఎంత గందరగోళం చేశాం. అవును సార్, భూమి మీది, మీ పెద్దలు ఇచ్చారు, ఆయన ఫోటో మీ గనాల పైన ఎందుకు? అవును, ఆ ఫోటో ఎందుకు? మేము శాశ్వతం కాదు, మీ భూమి శాశ్వతం, మీరు శాశ్వతం. అవును, అది మీకు వారసత్వంగా వచ్చిన హక్కు, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి హక్కు. అది దాన్ని వైలేట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అవును సార్. అది జరిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నా సార్. థ్యాంక్ యూ. రా రండి. ఓకే అమ్మా, గుడ్. ఓకే అమ్మా, బాగా చేశారు.